మీ జింకా రామారావు గారు ఆకస్మికంగా చనిపోవటం అనేది ఆయన అభిమానులకి, వ్యక్తిగతంగా నాకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అది తీరని లోటు. సత్తెనపల్లి మ్యాప్లో జింకా రామారావు గారు, వాయిలాలు గోపాలకృష్ణయ్య గారు, పత్రి జగన్నాథరావు గారు, పత్రి సీనప్ప గారు, ఇలాంటి మహామహులు స్థాయి ఉన్నవారు జింకా రామారావు గారు. అటువంటి మిత్రుడు నేను ఆయనతో ఒక 60 సంవత్సరాలు ఆయనతో నేను స్నేహం చేయటం అనేది నా అదృష్టం. మొట్టమొదటి కలిసి చదువుకున్నాము, ముందు మిత్రుడిని, తర్వాత ఆయన సలహా మీదనే నేను ఫోటోగ్రఫీలో దిగాను. ఆయన గురువు గారు నాకు. అందువల్ల అందరికి మిత్రువో గురువో ఉంటారు, కానీ నా మాత్రం మిత్ర గురువు. ఆ విధంగా ఆయన్ని మనం అందరం ఇంత త్వరగా కోల్పోవడం అనేది ఎంతో బాధతో నాకు అనిపిస్తుంది. పోతే ఆయన ఒక ఫోటోగ్రాఫరే కాదు, చిత్రకారుడే కాదు, మంచి రచయిత. పోతే సందర్భాన్ని బట్టి ఏ విషయమైనా సరే వ్యాసం రాయగలడు, పోతేనేమో ఇంకా కవిత రాయగలడు, అన్ని ఆల్రౌండర్ అనమాట. పోతే ఆయన ఈనాడులో బ్రహ్మాండంగా విలేకరిగా పనిచేసి బ్రహ్మాండం చేశాడు. ఇటంటికన్నా జీవితంలో హైలైట్ ఏంటంటే ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలికి ముందు ట్రాన్స్లేట్ చేశాడు. దానికి ట్రాన్స్లేట్ చేసిన చాలామంది ఉన్నారు. దానికి బొమ్మలు వేసి దాని రేఖాంజలిగా ఒకే వ్యక్తి ట్రాన్స్లేషను బొమ్మలు వేయటం అనేది ఇది బహుశా ప్రపంచ రికార్డు అయి ఉంటుంది. అంత గొప్పవాడు మన సత్తెనపల్లిలో పుట్టం అనేది మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, ఇంకా నాలుగన్నా చాలామంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడవలసింది కోరుతున్నాను.